బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 9వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన నటి కిరాక్ సీత. కిరాక్ సీత పేరు వినగానే ఆమె యూట్యూబ్లో చేసిన బోల్డ్ వీడియోలే గుర్తుకు వస్తాయి. నెమ్మదిగా టీవీ షోలు, సినిమాలో ఆఫర్స్ దక్కించుకుంది అందాల భామ. ఎన్ని విమర్శలు ఎదురైనా కిరాక్ సీత మాత్రం తన పందాలో ముందుకు వెళ్తోంది. అసలు ఈ కిరాక్ సీత ఎవరు? ఎందుకంత బోల్డ్గా మారింది? ఆమెను ఇలా మార్చేసిన జీవిత సంఘటనలు ఏంటి? ఆమె రియల్ స్టోరీలో తెలుసుకుందాం. సీత రాయలసీమకు చెందిన అమ్మాయి. అక్టోబర్ 14న నంద్యాలలో జన్మించింది. ఆమె తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి. నంద్యాలలో పుట్టి పెరిగిన సీత తర్వాత హైదరాబాద్లోని ఉప్పల్ ప్రాంతంలో స్థిరపడింది. 17 ఏళ్ల వయసు నుంచే తన తల్లిదండ్రులపై ఆధారపడకూడదని పిల్లలకు ట్యూషన్స్ కూడా చెప్పేది. సినిమాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయినప్పుడు చాలా కష్టాలు పడింది సీత. సీతకి కూచిపూడి, భరతనాట్యంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. ముందుగా సీతకి 7 ఆర్ట్స్ లాంటి యూట్యూబ్ వీడియోల్లో అవకాశం వచ్చింది. సరయుతో కలిసి చాలా వీడియోలు చేసింది. బోల్డ్గా డబుల్ మీనింగ్తో ఉండే వీడియోలు యూట్యూబ్లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఇక సీతకి లవ్ విషయంలో హార్ట్ బ్రేక్ అయింది. ఒక అబ్బాయిని 5 ఏళ్ల పాటు మనసారా ప్రేమించింది. 5 ఏళ్ల పాటు ప్రేమించిన వ్యక్తి దూరం అయితే ఎంత నరకమో ఊహించుకోవచ్చు. ఆ బాధ నుంచి బయటపడుతూ సీత తిరిగి తన వర్క్లో బిజీ అయింది. 7 ఆర్ట్స్లో చాలా కాలం పనిచేసిన తర్వాత సీతకు బేబీ చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ చిత్రంతోనే ఆమెకు బ్రేక్ వచ్చిందని చెప్పుకోవాలి. ఆమెకు బేబీ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఛాన్స్ కొట్టేసింది. తన క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చడంతో పూర్తిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఢీ షోలో కూడా డ్యాన్స్ పార్ట్నర్గా అవకాశం వచ్చింది. మరింత ప్రజల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం ఢీ షో మానేసి బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టింది. నటీమణులకు సినీ ఇండస్ట్రీలో ఎక్కడో ఒక సమయంలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎదుర్కొంటూనే ఉంటారు. ఎవరిని కదిలించినా తమకు కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురైందంటూ చెబుతూనే ఉంటారు. కిరాక్ సీతకు కూడా ఈ ఇబ్బంది గతంలో వచ్చిందట. బేబీ సినిమాలో ఆమె బోల్డ్ క్యారెక్టర్ చేసింది. ఆమె పాత్ర నెగిటివ్గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ తర్వాత మంచి అవకాశాలు రావాలని కోరుకుంది. బేబీ మూవీ సెన్సేషనల్ హిట్ తర్వాత ఆమె ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆమె కాస్టింగ్ కోచ్ను ఫేస్ చేశారట. చాలా వల్గర్గా కామెంట్స్ మాట్లాడుతూ కొందరైతే గెస్ట్ హౌస్కి రమ్మని అడిగారు. చాలామంది డైరెక్టర్లు, నిర్మాతలు కూడా కమిట్మెంట్స్ ఇస్తే ఆఫర్స్ ఇస్తామని తెలిపారట. కానీ నేను ఎప్పుడూ అలాంటి వాటికి ఒప్పుకోలేదు. నా టాలెంట్తోనే అవకాశాలు అందుకోవాలని నమ్మకంతో ఉన్నానంటూ ఆమె చెప్పుకొచ్చింది. బేబీ సినిమా తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరాక్ సీత మాట్లాడుతూ, మూవీ చూశాక నా గురించి నీచంగా, దారుణంగా కొందరు కామెంట్స్ చేశారు. చెప్పడానికి కూడా రాని భాషలో బూతులు తిట్టారు. చాలామంది బెదిరించారు. ఇంకొంతమంది నా ఇంటి అడ్రస్ కోసం వెతుకుతున్నట్టు కూడా తెలిసింది. కానీ బేబీ సినిమాలో నేను పోషించిన పాత్రకు నా రియల్ లైఫ్ క్యారెక్టర్కు ఎలాంటి సంబంధం లేదు. నన్ను సినిమాలో చూసి తప్పుగా అర్థం చేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ ఆవేదన కూడా చెందింది. ఇక సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో పాపులర్ అయిన ఈ భామ బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టింది. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆటతో అలరిస్తోంది సీత. సో మరి వచ్చే రోజుల్లో కిరాక్ సీత ఆట ఎలా ఉంటుందో చూడాలి. కిరాక్ సీత తన ఆటతో టైటిల్ కొట్టాలని గట్టి విశ్వాసంతో ఉన్నారు. కిరాక్ సీత లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ 14 మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని భావిస్తున్నారు? తప్పక కామెంట్లో తెలియచేయండి. హాయ్ వ్యూయర్స్, ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.